కంగ్రాచులేషన్స్ టు ద ఆల్ విన్నర్స్. మనకి చెస్ అనగానే మనకు ఇండియన్స్కి నవ్ ఇండియా ఈజ్ ద రైజింగ్ ఇండియా. చెస్ అన్నా కానీ, సాఫ్ట్వేర్ అన్నా కానీ, స్పేస్ టెక్నాలజీ అన్నా కానీ, మనకి ఇండియన్స్కి కొంచెం మెడిసిన్ అన్నా కానీ, మెడిసిన్లో కానీ మనకి ఇన్బోర్న్గా ఇన్నేట్గానే పుట్టుకతోటే మన దేశ ప్రజలకి కొంత ప్రతిభ ఉంది కనుక మన చెస్ను కూడా మన సార్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసేసి మన తెలంగాణలో, అందులో మన హుజరాబాద్లో స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఇట్లా మన తెలంగాణ కూడా మొత్తం ఫేమస్ అయిపోవాలి. అట్లాగే ఈ సెల్ ఫోన్లకి బందీలు అయిపోయి, లేకుంటే ఇంకా డ్రగ్స్ కానీ అలాంటి వాటికి బందీలు అయిపోయి కాకుండా ఇలాంటి మెంటల్ గేమ్స్ కానీ ఇంకా ఫిజికల్ గేమ్స్ కూడా రెండు స్టార్ట్ చేస్తూ మన తెలంగాణ అభివృద్ధి చెందాలి. మనకి చెస్లో విశ్వనాథన్ ఆనంద్ మన ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా. ఆయన 5 times వరల్డ్ ఛాంపియన్షిప్గా విన్ అయ్యిండు. అట్లనే మన అర్జున్ ఇరిగేసి అని మన ఇక్కడ జీలుగుల గ్రామంలో మన వాళ్ళ డాక్టర్ శ్రీనివాసరావు అని న్యూరో సర్జన్ వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా గ్రాండ్ మాస్టర్ స్థాయి పోయిండు. మన ప్రజ్ఞానంద కానీ, ద్రోణవాలి హారిక కానీ, కోనేరు హంపి కానీ, గుకేష్ కానీ, వీళ్ళందరూ ఎంతోమంది మన చెస్లో రష్యా తర్వాత మన ఇండియన్స్ నెక్స్ట్ డామినేటింగ్గా ఉన్నాము. సో చెస్ అనేది మంచిగా మెంటల్ ఎక్సర్సైజ్. అది మనకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, ఎత్తుకు పై ఎత్తు వేయడం కానీ, ప్రాబ్లం వస్తే ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వెతుక్కోవడం, అట్లా ఈవెన్ మంచి కాన్సన్ట్రేషన్ కోసం స్టడీలో కూడా బాగా ఉపయోగపడుతుంది కనుక ఈ ఆటను నేర్చుకుంటూ తల్లిదండ్రులు కూడా మంచిగా ప్రోత్సహిస్తూ పిల్లల్ని మెంటల్ ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళని సంతోషంగా ఉంటూ చదువుల పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ పైకి ఎదిగేటట్టుగా ప్రోత్సహించాలని, మీరు కూడా చాలా కష్టపడి ఒక ఛాలెంజ్గా తీసుకొని గేమ్తో పాటు మంచి భవిష్యత్తులో కూడా మంచిగా పైకి రావాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టుగా మరి మీలో కూడా అట్లాంటి క్రీడాకారులు ఉండవచ్చు. భవిష్యత్తులో తప్పకుండా మంచి భవిష్యత్తు పొందడానికి అవకాశం ఉంది. ఇదంతా అదే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ పి దివాకర్ రిటైర్డ్ లెక్చరర్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాం. నెట్వర్క్ ఇన్ఛార్జ్ హరీష్ గారికి, తర్వాత ఇంత అద్భుతంగా దీనికి సహకారం అందించిన మన మున్సిపల్ కమిషనర్ సందా గారికి, తర్వాత ఇంత ఓపికగా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళను ఇంతగా శ్రద్ధగా వాళ్ళకు చెస్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి విశ్రాంతిగా చేయడానికి ప్రయత్నించిన పేరెంట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. పిల్లలందరూ కూడా నా ఆశిస్తారు. అంటే ఇక్కడ గెలిచిన వాళ్ళు ఉన్నారు, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓడిన వాళ్ళని మనం అనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఓడిన వాళ్ళకే రేపు మళ్ళీ వాళ్ళు గెలిచే అవకాశం చాలా ఉంటాయి. కాబట్టి పిల్లలు మీరు ఓడిపోయినా మీరు నిరాశపడదు. ఖచ్చితంగా మీలో కసి ఉండాలి. ఎందుకు ఓడిపోయాను, మీలో లోపాలు ఏంటి, కాబట్టి ఖచ్చితంగా మీ లోపాలు మీరు తెలుసుకొని నెక్స్ట్ మళ్ళీ కండక్ట్ చేసినప్పుడు ఎట్లా మీ స్కూల్ లెవెల్లో కానీ ఎక్కడ కానీ వెళ్తూనే ఉంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇందులో మీకు ఆల్రెడీ మీకు ఒక ఇంట్రెస్ట్ ఉన్నది, మీకు నేర్చుకోవాలని తప్పనుంది. కాబట్టి మీరు ఒక కోచ్ అయినా కూడా లేదా మీకు కొన్ని బుక్స్ కూడా ఉంటాయి చేసుకుని అవన్నీ కూడా చేసుకొని తప్పనిసరిగా మీరు అందులో ఇది కంటిన్యూ చేస్తే మీకు స్ట్రెస్ కూడా చాలా ఈజీ అవుతుంది. మామూలుగా సోషల్ మీడియాలో మన అవసరం లేదని చూసి మన మైండ్ పండించుకొని లేని వికృత ఆలోచనలు మనం రాకుండా ఉండడానికి, మన ఒక సిస్టమేటిక్ వే నడపడానికి, మన జీవన విధానంలో మనం ఓడిపోకుండా ఒకవేళ ఓడిపోయినా కూడా అది గెలుపు ఒక సోపానం అనుకొని ముందుకు పోవడానికి చేసి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. కాబట్టి గెలిచిన వాళ్లకు శుభాకాంక్షలు. అట్లాగే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళే రేపు గెలిచేవాళ్ళు, కాబట్టి వాళ్ళు కూడా నా శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన ఈ యాజమాన్యానికి కానీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ దివాకర్ గారు. ఇప్పుడు వి యజ్ఞేశ్వర్ సీనియర్ అడ్వకేట్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మున్సిపల్ కమిషనర్ గారు సమ్మయ్య గారు వారు స్వతహాగా అథ్లెటిక్ అని తెలిసిందే. ఆ నడకలోనే యాక్టివ్లోనే తెలిసిపోయింది మొత్తం. తను అథ్లెటిక్, మనల్ని కూడా అథ్లెటిక్గా తీసుకున్నాడు.
దిగవలసిన అవసరం వచ్చింది అని చెప్పి కూడా ఈ నెట్వర్క్ చెస్ నెట్వర్క్ ద్వారా చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం ఇప్పుడు డ్రగ్స్ మీద ప్రతిజ్ఞ చేసినాం. ఇంకా ప్రతిజ్ఞ ఇంకొకటి కూడా నేను నా వంతుగా చెస్ నెట్వర్క్ తరఫున అందించబోతున్నా. దానికి కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కాకపోయినా నెక్స్ట్ మీటింగ్ కల్లా మీరు ఒక 10 మందికి నేర్పుతారు, చెస్ ఎడ్యుకేషన్ ఇస్తా అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఈ రకంగా ఎందుకొరకు మానసికంగా మనం ఈ రోజులలో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క వాళ్ళు చాలా మానసికంగా, డబ్బున్న వాళ్ళు ఒకళ్ళు, చదువు రాకవాళ్ళు, చదువు వచ్చేవాళ్ళు, ఉద్యోగం లేకుండా, స్త్రీలు అయితే వాళ్ళకి ఇబ్బంది, కుటుంబం అయితే ఒక ఇబ్బంది, రకరకాల ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ కావాలి, అధిగమించాలి అని అంటే ఫిజికల్గా ఒకటే సరిపోదు, మెంటల్గా కూడా కొంత అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఉత్తగానే అది అభివృద్ధి చెందదు. ఆట ద్వారా, అదొక సాధనం ద్వారా తీసుకొని దీన్ని మీరు అభివృద్ధి చెంది మీ జీవితాలు బాగుపరుచుకుంటారని సమయ సార్ చెప్పినట్టు నేను కూడా అదే విషయాన్ని ఏకీభవిస్తూ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చెస్ నెట్వర్క్ ద్వారా కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లిటరసీ చేయాలనే యొక్క ప్రోగ్రామ్ చెస్ నెట్వర్క్ వాళ్ళది. దానికి కూడా మనం సహకారం చేసి దానికి మనం చేయవలసింది ఏం లేదు. మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్కి కానీ, సీనియర్స్ కానీ, ఎవరైనా పెద్ద మనిషి కానీ ఎవరైనా కానీ మీ వంతు ఆట వస్తే తప్పనిసరిగా ఒక 10 మందికి నేర్పండి అని చెప్పి అది ఏ రకంగా దోహదపడుతుంది అనే విషయాలు మీరే ముందు వచ్చి చెప్తారు, మేమని చెప్పడం కాదు. ఆ రకంగా మీరు ఈ డిసిషన్, ఈ యొక్క నిర్ణయాన్ని ముందు తీసుకెళ్లి దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చెస్ నెట్వర్క్ తరఫున మున్సిపల్ కమిషనర్ గారికి, మిగతా మీ అందరికీ ఓపిక విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. యజ్ఞేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సమ్మయ్య సార్ హుజరాబాద్కి వచ్చిన తర్వాత తను ఉపాధ్యాయునిగా పనిచేసి మరి కమిషనర్గా గ్రూప్స్ ద్వారా వెళ్ళిండు. విద్యారంగం అంటే ఆయనకు చాలా ఇష్టం, టీచర్ ప్రొఫెషన్, పిల్లలంటే మరీ ఇష్టం. అట్లాగే ఆయన వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు హుజరాబాద్లో జరుగుతూ ఉన్నాయి. సమ్మర్ క్యాంప్ ఒక 4 రోజులు అన్ని ఆటలలో కరాటే, డ్యాన్స్, అట్లాగే చెస్, కబడ్డీ, ఖోఖో, ఇట్లా అన్ని ఆటలకు సంబంధించిన సమ్మర్ క్యాంప్ కూడా గత మే నెలలో నిర్వహించడం జరిగింది. మరి తను ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకింత హుజరాబాద్లో మరిన్ని జరపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ మనందరం కూడా ఒకసారి అందరూ బిగ్ క్లాప్స్ టు కమిషనర్ గారు. థ్యాంక్ యూ. చివరగా మరి విజయ్ కుమార్ గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గౌడ్ డిగ్రీ కాలేజ్ భూపాలపల్లి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డైనామిక్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ సమ్మయ్య గారు, నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను, అన్ని యాక్టివిటీస్ సారే చేస్తున్నాడు. ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఈజ్ ఎంతజాజం. చాలా చురుకైనటువంటి కమిషనర్ కలిగి ఉండడం మీ ప్రాంతం అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి స్థానిక సిఐ కరుణాకర్ గారు, మరియు ఇక్కడ మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి డాక్టర్ నారాయణ రెడ్డి గారు, మరియు ఈ కార్యక్రమం మొత్తం పర్యవేక్షించి ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఇవ్వడానికి వచ్చేసినటువంటి హరి గారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. హరిబాబు గారికి, మరియు ఇక్కడ కవర్ చేస్తున్నటువంటి మా జేవి హీజ్ డిజిటల్ మీడియా హైదరాబాద్ గారికి, మరియు మా మిత్రుడు యోగేశ్వర్ గారు, యజ్ఞేశ్వర్ గారు, మా మరో మిత్రుడు దివాకర్ గారు, ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రముఖ టీచర్ ఈశ్వర్ రెడ్డి గారు, మరియు ఇక్కడ ఆసీనులైనటువంటి మీడియా ప్రతినిధులు, మా కీలకమైనటువంటి వ్యక్తి ఈ కార్యక్రమాలన్నీ బ్యాక్ నుండి నడిపిస్తున్నటువంటి మా వెనిశెట్టి రాజన్న గారు, సో ఇక్కడ ఆసీనులైనటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు, చాలా విన్నర్స్, మరియు విన్ కావడానికి అంటే
ఇక్కడ విన్ కాకపోతే నువ్వు ఇంకో చోట విన్ అవుతావు అనేటువంటి భావం ఇది. ఇక్కడ విన్ కాలేదనుకోండి అంటే ఈ ప్లేస్ కాదు నీది, ఇంకో గొప్ప ప్లేస్ ఉంది అని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ చెస్ అనేటువంటిది చాలా ఒక 4-5 మాటల్లో నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చెస్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందంటే ఇట్స్ ఏ మైండ్ జిమ్నాస్టిక్స్ గేమ్. బాడీ జిమ్నాస్టిక్స్ అనేటువంటిది గ్రౌండ్లో ఆడుతాం మనం ఫిజికల్ ఫిట్నెస్ కొరకు. చిన్నారు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను, ఇది మైండ్ జిమ్నాస్టిక్స్. మైండ్ చాలా జిమ్నాస్టిక్స్ వేస్తేనే మనకు అనేక స్టెప్స్ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది ఇంకొకటి గ్రూప్ స్టార్మింగ్, బ్రెయిన్ స్టార్మింగ్ కాదు, ఇది ఇండివిజువల్ బ్రెయిన్ స్టార్మింగ్ గేమ్. ఇది ఇండివిజువల్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే అతడు ఒక్కడే బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాల్సినటువంటి, అంటే అన్నీ ఎట్లా విన్ కావాలి అనేటువంటిది, గోల్ ఎట్లా రీచ్ కావాలనేటువంటిది 8 స్టెప్స్ శత్రువు కన్నా ముందు ఉంటేనే ఈ చెస్ ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఏ మైండ్ బ్రెయిన్ స్టార్మ్ గేమ్గా నేను వర్ణిస్తున్నాను. ఈ గేమ్ ఆడడం వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఓపిక వస్తుంది, తర్వాత మనకు అనేక రకాలైనటువంటి మొత్తం బాడీ అనేటువంటిది చాలా సైలెన్స్ అయిపోయి మనకు కేవలం మైండ్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. ఆ మైండ్లో కూడా మనకు లెస్ ఫిజికల్ యాక్టివిటీ, మోర్ మెంటల్ యాక్టివిటీ. మోర్ మెంటల్ యాక్టివిటీ అంటే మన బాడీలో మీకు తెలుసో తెలియదో కానీ 80% టోటల్ బాడీ ఎనర్జీ, టోటల్ బాడీ కన్జ్యూమ్ చేస్తే 20% మన బ్రెయినే చేస్తుంది. 20% ఆఫ్ ఎనర్జీ మన బ్రెయిన్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా 1200 గ్రాముల నుంచి 1400 గ్రాముల బ్రెయిన్ అనేటువంటిది తెల్లగా ఉంటుంది. అది ఏదో కంప్యూటర్తో పోల్చి ఇది డేటా నిక్షిప్తం చేసుకుంటుంది అనేటువంటిది కాదు. బ్రెయిన్ అంటే ఏంటంటే కంట్రోలింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ద ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ టేకింగ్ ద డిసిషన్స్. కాబట్టి ఇదేదో మైండ్లో స్టోర్ అవుతుంది, మైండ్ అనేటువంటిది ఆ రకంగా కాకుండా చాలా ఓపికగా, తర్వాత ఇది అల్లరితో కూడుకున్నటువంటి గేమ్ కాదు. ఇది ఏదో క్రికెట్ ఆడుతుంటే గ్రౌండ్ నిండా అల్లరి అవుతూ ఉంటుంది. అదే ఇక్కడ అల్లరి అనేటువంటిది ఉండదు. ఎవరు ఏదో సక్సెస్ అయిన తప్పట్లు కొట్టడం లేకపోతే కేరింతలు వేయడం అనేటువంటిది కాకుండా, కాబట్టి మంచి గేమ్ ఇది. ఈ గేమ్ను మీరు ఏం చేయండి అంటే ఆడండి, ప్రచారం చేయండి, 10 మందిని తయారు చేయండి. మన తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసి తెలంగాణను ఒక మేధస్సు గల తెలంగాణగా మనం తయారు చేయడానికి మనం కంకణం కట్టుకోవాలని ఎక్కడో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ దీన్ని మనల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ తెలంగాణ బ్రెయిన్ చాలా మేధస్సు కలిగినటువంటి థింక్ ట్యాంకర్స్ కావాలని, థింక్ ట్యాంకర్స్ అంటే ఆలోచన పరులు కావాలనేటువంటి ఆతృతతో ఆ యొక్క ఆలోచనతో మనకు ఈ చెస్ గేమ్ అనేటువంటిది నెట్వర్కింగ్ ద్వారా పెట్టడం జరిగింది. ఆ నెట్వర్కింగ్ అనేటువంటి వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళు ఎక్కడో యుఎస్లో కూర్చొని, ఎక్కడో వేరే దేశాలలో కూర్చొని మనల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నందుకు వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ హరిబాబు గారు హైదరాబాద్ నుంచి వచ్చి, తర్వాత జయవీర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి టోటల్ ప్రోగ్రామ్ అనేటువంటిది కవరింగ్ చేసి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నర్సేర్ సార్ గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల పెద్దల సహకారంతో, మిత్రులందరి సహకారంతో నిర్వహించినటువంటి ఈ చెస్ కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను. విజేతలందరినీ అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా సక్సెస్ కాకుండా ఇంకో చోట సక్సెస్ కావాలని, ఇందులో సక్సెస్ కానటువంటి వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి, అంటే చెస్ ఆడడం వల్ల రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారనేటువంటిది గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ అయినా, రైల్వే సర్వీస్ రిక్రూట్మెంట్ అయినా, ఎల్ఐసి రిక్రూట్మెంట్ అయినా, పోలీస్ రిక్రూట్మెంట్ అయినా, ఆల్ ఇండియా సర్వీసెస్ అయినా, ఆల్ ఇండియా సర్వీసెస్లో సిసాట్ అనే పేపర్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీలో పరీక్షలో క్వశ్చన్స్ ఈజీగా చేయడానికి చెస్ ఉపయోగపడుతుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ, మీ పిల్లలకు మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ఈ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా పక్క వాళ్ళకు నేర్పించండి. ఈచ్ వన్ టీచ్ 10 అనేటువంటి నినాదంతో మీరు గ్రామాలలో అందరికీ చేసి నేర్పించాలని
ఆ చేస్తున్న వ్యాప్తి చెందాలని, తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మనకి ఈ యొక్క క్లబ్ ప్రొవైడ్ చేసి మనకి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి రవీంద్రరావు సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ని మరో రోజు ఇలాంటి ప్రోగ్రామ్ని సార్ అందుబాటులో లేదు, నేను ట్రై చేశాను ఇవ్వడం కోసం. సార్ని మరో రోజు మీరందరూ పెద్ద ఎత్తున మళ్ళీ టోర్నమెంట్ పెట్టమని మమ్మల్ని అడిగితే మరో రోజు ఇదే విధంగా కండక్ట్ చేసి సార్ని ఆ రోజు సన్మానం చేసుకుంటాం ఇక్కడే అని ఆయనకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా తనకి నెంబర్ ఇస్తాము, మీరు కూడా ఇలాంటి మనకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినందుకు మీ ద్వారా వాళ్ళకు సమాచారం అందినట్టయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఓటార్ థ్యాంక్స్ రాజన్నను చెప్పాల్సింది. సర్టిఫికెట్స్ ఎవరికి వాళ్ళు